రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలి అంటే గంజాయి సాగు, రవాణాదారుల ఆస్తులను జప్తు చేయడం ఒకటే మార్గమన్నారు రాష్ట్ర స్థాయి ఈగల్ టీం ఐజీ ఏకే కృష్ణ. దేవరపల్లి తల్లాడ రహదారిపై 4 లక్షల రూపాయల విలువ గల 400 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 వాహనాలను, 4 మొబైల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించామని అన్నారు. ఎవరైనా అక్రమంగా తరలిస్తున్నా, నిల్వ ఉంచినా వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వెహికల్స్ కానీ, ఫోన్స్ కానీ, ఇతరత్ర అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈగల్ రాష్ట్ర వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. ఈగల్ ప్రత్యేకంగా దాడులతో పాటు చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఎన్డీపీఎస్ చట్టం, అదేవిధంగా పిట్ ఎన్డీపీఎస్ చట్టం. రవీంద్ర భారతిలో సీఎం